ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా అర్థం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే, సింహం వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళకంటూ ఒక స్పెసిఫిక్, అందరిలా కాకుండా నేను ఒక డిఫరెంట్గా చేయాలి, నాకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా మనిషి పాటుపడుతూ ఉంటాడు. యూనిక్నెస్, ఐ వాంట్ యూనిక్నెస్, ఐ నీడ్ సమ్ న్యూ ఇది అనుకుంటూ ఉంటాడు. ఆ యూనిక్నెస్ పెంచేటువంటి ఇది సింహంకి ఉంటుందండి, ఇన్బిల్ట్గా ఉంటుంది. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఎవరిది వారిదే గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఆ యూనిక్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకేదో కోట్లలో ఒక జాతకం పాడవుతుంది, అది లగ్నం పాడవుతుంది, పాపగ్రహాలతో లగ్నం పాడితే ఆ యూనిక్నెస్ తప్పుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ 99% ఆఫ్ కేసెస్ యూనిక్నెస్ ఉంటుంది సింహం వారికి. ఇప్పుడు మీకు పర్టికులర్గా నెగటివ్ ఎనర్జీ ఉండకుండా ఉండాలి,
కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే మీరు ఏ గ్రహాన్ని ఆశ్రయించాలి, ఏ గ్రహ ఆరాధన చేస్తే ఆ గ్రహం యొక్క ఎనర్జీ మీలో ఫ్లో అయ్యి ఆ గ్రహం యొక్క ఎనర్జీ వల్ల పాజిటివ్ థాట్స్ ఆర్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో పాజిటివ్గా ఎలా ఉంటారు అనేది ఏంటి అంటే నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం గుర్తుపెట్టుకోండి. ఈ గురుగ్రహం దగ్గర ఎలా దీపారాధన చేయాలి ఏమిటి అంటే నేతితో దీపారాధన చేయండి. నెయ్యి. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉందండి. ఎందుకు అవుతుందంటే ఎక్కువ లగ్నంలో సమ్ టైమ్స్ శని రాహువులు ఉంటారు సింహలగ్నమై, అప్పుడు వాళ్ళకి తీవ్రంగా ఉంటుంది. అలాంటి వారు మాత్రం ఈ గురుగ్రహంతో పాటు శని రాహువుల దగ్గర కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తే సరిపోతుంది. నేతితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో. ఏమంటే నా దగ్గర డబ్బులు లేవండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఎలా చేయాలని మీరు అడగొచ్చు. లేకపోతే చక్కగా నూనె పెట్టేది డబ్బులు కూడా లేవనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, స్వామి నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్ని తొలగించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. దీనికైతే రూపాయి కూడా ఖర్చు అవ్వదు కదా. ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను అస్సలు లేని వాళ్ళ గురించి కూడా చెప్తున్నటువంటి ప్రక్రియ నేను చెప్పేది. ఆ మాత్రం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం 90% అయితే 99% అయితే ఉండరు. ఎవరో 1% ఉన్నా కూడా వీళ్ళు చేయొచ్చు. ఉండి కూడా నేను చెప్పేది అంటే ఏంటి, ఆ ఇబ్బంది ఉంటేనే డబ్బులు ఉంచుకొని నేను ఇలా చేస్తానండి అంటే కుదరదు. ఎందుకంటే సర్క్యులేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బాగా అర్థం చేసుకోండి. చాలామంది ఏమంటారంటే ఈ పండగలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పండగ వస్తే మీ డబ్బులు సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. బట్టలు అమ్మేవాడికి, లేకపోతే గుడికి వెళ్తే పూలు అమ్మేవాడికి, లేకపోతే ఒక పాయసం చేసుకుంటే పాలు అమ్మేవాడికి, ఒక ఎనీథింగ్ చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. వీళ్ళందరికీ మనీ సర్క్యులేట్ అవ్వాలి కదా. ఒకే దగ్గర మనీ స్టాప్ అయిపోతే అట్లా. ఒక పండగ కావచ్చు, ఒక సిచ్యువేషన్స్ కావచ్చు, ఒక పెళ్ళి కావచ్చు, ఇవన్నీ. అయితే ఇక్కడ ఏంటంటే మీరు పర్టికులర్గా ఓం దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మీకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అదేవిధంగా గోవులకి పర్టికులర్గా మీరు ఏమి తినిపించాలి చూసుకున్నట్లయితే బెల్లము తినిపించండి గోవుకి. గోవుకు బెల్లము, తీపి చపాతీలు తినిపించండి గోవుకి. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ మీకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా సమాజంలో చేసేటువంటి సేవ ఏం చేయాలి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. అంటే ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి చక్కగా. ఎప్పటి నుంచో నేను చాలామందిని చూస్తుంటాను, వాళ్ళకి కొన్ని సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చూస్తే కనుక వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ వాళ్ళు తినరు పాపం. అంటే వాళ్ళకున్న స్టేజ్ వల్ల ఒక 1/4 కిలో స్వీట్, లేదా ఒక 100 గ్రాముల స్వీట్, లేకపోతే ఒక 1/2 కిలో స్వీట్ డబ్బా తీసుకొని చక్కగా సిగ్నల్స్ దగ్గర అది పాపం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. ఏదో చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. సిగ్నల్స్ దగ్గర కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక పెన్నులు అమ్ముకుంటారు. ఒక ముసలావిడ ఒక పెన్ను అమ్ముకుంటూ ఉంటుంది, కిటికీ కొడుతూ ఉంటుంది. ఒక పెన్ తీసుకోండి, 10 రూపాయలనో 15 రూపాయలనో. అలాంటి వాళ్ళకి ఒక స్వీట్ డబ్బా ఇవ్వండి చక్కగా. అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతారు, నాకు మంచి స్వీట్ డబ్బా దొరికింది. అలాంటి వాళ్ళకి ఒక స్వీట్ డబ్బా ఇవ్వండి. అలాగే మీరు ఇంకేదైనా పేదవాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వదలుచుకుంటే బ్లూ, గ్రీన్ ప్రత్యేకంగా ఇవ్వండి. ఇది ఎందుకు ఇమ్మంటున్నాను, వాళ్ళకేదో దోషం రావాలని కదా, బాగా అర్థం చేసుకోండి. ఈ కలర్ ద్వారా కొన్ని థెరపీస్ ఉంటాయి. కలర్ ద్వారా కొన్ని మీకు నెగిటివ్ అండ్ పాజిటివ్స్ పోగొట్టేది, అంటే నెగిటివ్ అండ్ పోగొట్టి పాజిటివ్స్ని ఇచ్చేది ఉంటుంది. అది ఇద్దరికీ పనికి వస్తుంది. నేను ఈ కలర్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే తీసుకున్న వ్యక్తికి పాజిటివ్ కోణం ఏర్పడుతుంది, అబ్బా అని ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, ఇచ్చిన మీకు కలుగుతుంది. ఆ పర్టికులర్ కలర్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మనకు వేదం చెప్తుంది, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఈ రకంగా ఉపకారం పడి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, నలుగురికి సేవ చేయొచ్చు. శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః.